రామారమాయ్ మంజగిరి పట్టణంలా రామారమాయ్ రాజమేలుతున్న రామారమాయ్ దేశమేలుతున్న రామారమాయ్ ఒకనాడు దినమందు రామరామాయ్ సోమగానే సూర్యుడమ్మ రామారమాయ్ యువతుల వంశం పెరిగిపోతున్నది అక్షయ వంశం కుంగిపోతున్నది తమ్ములారా కనుక నేను జిల్లా సముద్రం పోయి పొందికెళ్ళాక నీళ్ళు నిలబడి పొందికెళ్ళాక నీళ్ళు నిలబడి నేను వలస పడతా తమ్ముడు తమ్ముడు ఆయన కశపా తమ్ములారా కనుక మన పట్టం పైన మన రాజ్యం పైన తమ్ముల గప్ప చెప్పినాడా సోమగాసుడు ఎట్లా పోతా ఉన్నాడా రామ ఓ రామ రామ దేవా ఓ మానవ రామ ఓ రామ రామ యాడికొస్తా ఉన్నా సోమగాన సోర ఎక్కడాని కొండ ఎక్కిపోతా ఉన్నాడా దిగరాని కొండ దిగిపోతా ఉన్నాడా మబ్బు కొండ నెల్లి మాయ కొండ నెల్లి చేయమంటా ఉన్నాడా సముద్రం లోపల కనుక సముద్రం లోపల వచ్చేది కనుక కొద్దిగా పొండిగల్లా పొండిగల్లా ఏమంటా ఉన్నాడా ఓం నమ శివయ అని రామ రామ 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 ఓంకార శివ పూజ చేస్తున్నాడా ఓంకార శివ పూజ చేస్తున్నాడా వరా తపస్సు వర్తడమ్మ రామ రామ వరా తపస్సు వర్తడమ్మ రామ నడుస్తా ఉన్నాయి ఓం 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 నమస్తేవాయ అంటే మాటలు మాట్లాడుతున్నాయి అటువంటి ఒక సముద్రంలో సోమగాసురుడే అఘోరమైన ఒక శంకులుగా వరద పట్టుని ఇక్కడ తపస్సు ఎవరికి మాలిమైతే ఉన్నదే వైకుంఠంపు లోపాల నిరామో రామ నారదునికే మాలిమాయ రామో రామ నారదునికే మాలిమాయ రామో రామ ఏనాడు సుఖ సోమగాసురుడి వరతపసైనా మరి నారదుడికి మారిపోయి నారదుడు ఏమంటున్నాడు ఏమిరా ఒకవేళ మాత్రం శంకరుడు వచ్చి వరం ఇచ్చినా దేవతల వీడు సాపతిట్టినట్టు చూడతాడే దేవతలు నేను ఒక శిరబంధం పెడతాడు అనుకోని నారదుడు మాత్రం ఇప్పుడే నేను విష్ణు భగవాన్ దగ్గరకు పోతా అని వీడికి దగ్గరనే రామరామ యాడిపోతున్నాడమ్మా రామ రామ వైకుంఠంబు తొవ్వలల్లా రామ రామ నారదుడు వట్టినాడా రామ రామ
వైకుంఠంపు వచ్చినాడే రామ రామ వందనాలు రామ స్వామి ఓ స్వామి స్వామి శ్రీమన్నారాయణ నారదావుతో కదిలి 26 రాళ్ళు తిరిగి వస్తావయ్యా వచ్చిన సంగతి నాకే చెప్పావా వచ్చిన సంగతి నాకే చెప్పావా 30 కోట్ల 3 30 కోట్ల 70 కోట్ల దేవతూలంతానా దేవతూలంతా మంచిగా ఉన్నారా స్వామి ఆహా ఆవు దోగేసినంత మాట 26 రాళ్ళు తిరిగి వస్తావు అవు మరి అంతా మంచిగా ఉన్నారా ఏం సంగతి అయ్యో స్వామి వైకుంఠవాస మరి లక్ష్మీ సమేతుడు నువ్వు వైకుంఠ పరిపాలన చేస్తున్నావు నీకేమన్నా తెలుసునా ఏది ప్రపంచం చేస్తే నాకేం తెలియదు అయ్యా ఏం సంగతి చెప్పు అందుకే అడుగుతున్నా ఏమున్నది అయ్యో వైకుంఠవాసం నువ్వు వచ్చి రావాలని ఎత్తుకుని వస్తాయని ఈడికి దగ్గర మాత్రం సట్టేడు సముద్రం లోపల సట్టేడు సముద్రం కడుపు నొప్పి వేస్తుంది మరి ఏం జరిగింది చెప్పు ఓ శ్రీమన్నారాయణ వైకుంఠం లోపల ఏమి జరుగుతున్నదంటే మరి అక్కడ మహేంద్రగిరి పట్నం సట్టేడు సముద్రం లోపలైనా సోమకాసురుడు ఏనాడు ఒక సముద్రంలో వరద పట్టిండు కదులు కదలమంటే కైలాసం కదులుతూ వరమంటే వైకుంఠం వరుగుతున్నాడు ఒకవేళ మాత్రం శంకరుడు వరం ఇచ్చిన దేవతలు మాత్రం సాపుడు చూస్తాడే మరి దేవతలోగా శరబంధం పెడతాడు ఇప్పుడే నువ్వు మాత్రం పోయి తసుభంగం చెయ్యావాలి రామో రామ నువ్వు తసుభంగమే చెయ్యావాలి రామో రామ రావయ్య ఓ స్వామి నీవు రామో రామ రాక్షసులు కనుక అనేకమైన విచ్చలు వెళ్తున్నారు కనుక రాక్షసులు విచ్చలు విడిదిరి కనుక మనము వ్రత వస్తుంటే అక్కడ కనుక మనము ఓం చేస్తే ఓం రక్తం పోస్తుంది అహంకారం ఎక్కువైంది పూజ చేసే పూజ భిన్నం చేస్తున్నారు ఒంటి కనుక నేను ఇష్టపడి ఏమంటా ఉన్నాడు ఇప్పుడే వాడిని తపస్సు భంగం చేస్తానని నేను మత్స్య అవతారం ఎక్కి వాడిని కనుక కథ మీద ఉన్నాడా ఇష్టపడి బగ్గు బగ్గం అంటే రామ ఓ రామ 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 బగ్గుబాటున మండినాడు రామ రామ వచ్చి కనుక పరమాత్మ కనుక చూస్తాల కల్లా ఓం ఓం అంటే కనుక సముద్రం కనుక్కున్నదే ఓం అంటే మధ్యన మాటలు మాట్లాడుతున్నాయి గుట్టలకు కలవలుతున్నాయి 3 గడిలు అయితే దేవుడు కైలాసం కలిపోతాయి కూడా వరిపోతాయేమి ఉంటే కనుక వైకుంఠ వాస ఏమంటారు నెత్తి అస్తమో పిండు నెత్తి అస్తమో బగ్గులు మండి పండు జిల్లా దేవుడు బంగారు శాప పండు జల్లైన బంగారు శాప పాలీలలో పడ్డారు మొయ్య మొయ్య మోతలమ్మ మయ్య మయ్య మోతలమ్మ రామ రామ మోత పెట్టుతున్నాడమ్మ రామ రామ గడగాడ గాతలమ్మ రామ రామ గాత పెట్టుతున్నాడమ్మ విష్ణుమూర్తి సముద్రంలో తిరగబట్టే రామ రామ సోమగానే సూర్యునల్లా కళ్ళు చూసే ఆకాశమంతనేమి రామ రామ ఆకాశమంతనేమి రామ రామ నోరు రాపుతున్నాడమ్మా విష్ణుమూర్తి నోరు దాపుతున్నాడమ్మా విష్ణుమూర్తి నోరు దాపోతున్నాడమ్మా రామ రామ నోరు దాపుతున్నాడమ్మా రామ రామ నోరు దాపుకుండగా వచ్చి రంగంలో సోమకాసుడు మింగినాడే మరి ఏనాడు విష్ణుమూర్తి యొక్క బంగారు శాప మింగినాడు ఆకాశవేరి ఏమంట ఉన్నది మరి మహేంద్రగిరి పట్నంలో ఏనాడు ఒక హిరణ్యకశపుడు ఏనాడు ఒక తారకాసుడు ఏనాడు వీళ్ళు ఉన్నారు ఏనాడు ఒక మహేంద్రగిరి పట్నం లోపల ఒరే హిరణ్యకశప ఒకవేళ మీ అన్న వైద్యవతుల వరం పొంది ఏనాడు వరం తీసుకొని వస్తారు అనుకుంటున్నారా
మరి విష్ణుమూర్తి మాత్రం బంగారు చేప ఏరడు ఒక మేనని మింగినట్టాని ఆకాశవేణి బలక అవట్టి రామో రామ తాను వలుకోతున్నారమ్మ రామో రామ ఏమి రామాయణ కనుక విష్ణుమూర్తి కనుక వచ్చి శాపై మింగిండా ఇక ఏమి చేత ఇక ఎంత తోడు పోతే తోడు దొరకదు దొరకదు భుజం పోతే భుజం దొరకదు ఇక ఏమి చేస్తానన్నా ఏమంటా ఉన్నాడు చేతి కింద కుబేరా ఊరి కుబేరా అని మా అన్న పోయిండు అన్న పోయినాక వేగోడు ఉంటది ఇక ఒకటో అందరూ తీసేస్తారు అవు రాజవారి ఒక్కొక్కరు అందరూ తీసేస్తారు ఇక దేవతలు వస్తారా ఉంచారు దేవతల వాళ్ళ వంశం పెరుగుతున్నది మీ వంశం ఏమో తక్కువ అవుతున్నది ఉన్నోడు కూడా భుజం పోయి ఉన్నోడు ఒకటి బా బాగా మండిండు పట్నం పైల మంచిగా పిల్లకి ఇళ్ళకి వచ్చిండు బామా నీలవతి కన్నే పోతున్న బామా రామ రామ పోతున్న బామా రామ రామ రామరాయ నీలవతి రామ రామ రామరావే నీలవాతి రామ రామ అన్న పోయినాడే బామా రామ రామ సోమకానే సూర్యుడమ్మ రామ రామ వరాసవసు వచ్చినాడా రామ రామ విష్ణుమూర్తి వచ్చినాడా రామ రామ బంగారి ఓ షాపు పోయి రామ రామ బంగారు శాపవయ్యే రామ రామ కథం పెట్టినాడా రామ రామ గదం పెట్టినాడా రామ రామ బామా నిలవది కన్నే బామా నిలవది కన్నే అని కనుక బ్రహ్మగౌరం మంది బ్రహ్మతో నేను గౌరం తంది కనుక దేవతలు కనుక సాపదుంటాను చూద్దామా నేను వెళ్ళిపోదామా నాదా ప్రాణేశ్వర రావయ్యా నాదా రావయ్యా నాదా ఇంటవయ్యా నాదా విధి యోగా మాట వాళ్ళు దేవతలు ఉన్నారు మనము రాక్షసులా ఉన్నము వద్దు నాదా నీ కాళ్ళు మొక్క నాదా దేవతల తోటి మనకు వైరమల్లా వద్దు నాయి మాట వినవా నాదా ప్రాణేశ్వర వాళ్ళు చూస్తే దేవతలు మనం చూస్తే రాక్షసులు ఉన్నాము బామా నిలవది కన్నే అన్న మాట బామ రామో రామ ఇప్పుడు ఇప్పుడు అన్నవో మాట బామ రామో రామ ఇప్పుడు అన్నమా మాట బామ రామో రామ మారు వరగా వద్దే బామ రామ రామ మారు వలక ఓగే బామ రామో రామ తోడు వదవో తోడు బామ రామో రామ తోడు వదువో తోడే బామ రామో రామ తోడు దొరగా ఓదే బామ రామో రామ తోడు దొరక ఓగే బామ రామో రామ బామ పార్వతి చేసుకుంటే ఒక పిల్ల దొరుకుతుంది పుట్టుకుంటూ అడవి దొరుకుతుంది హౌ నాకు తోడు ఉంటే తోడు దొరుకుతుందా ఓ బామ నిలవది నాగా ప్రాణేశ్వరం కాదన్న పోతాంటావు కక్కసరం పోతాంటవా పాలివాడి వస్తావయ్యా ఓ నాదా కింది కల్ల ఉండనయ్యా ఓ నాదా నీ యొక్క అస్తమయ్యా ఓ నాదుడా మీదికి ఉండనయ్యా రామ రామ నువ్వు క్షమంగా పోయినారా రామ రామ నీవో లాభంగా రావు రాదా రామ రామ నాదా ప్రాణేశ్వర నిలవదికి నిన్న కనుక గర్వవతి ఐదేళ్ళ గర్వవతి బామ వద్దన వద్ద బొమ్మను వద్దని బామాను బొమ్మంటున్నావు బామా నిలవది కన్నే నేను పోయిన తర్వాత మన పట్టణంలో కూడా అచ్చగాడు పిచ్చగాడు గోరి గారు సర్వాసాన్ని నడిపించాను కోసం బామా నిలవది కన్నే దర్బార్ కాడ మా మూడు గదలు గీసిపోతున్నా గిరిగిత గిస బామా నిలవది కన్నే గిరి దాట వద్ద బామా రామ రామ గిరి దాట వద్దు బామ రామ రామ గిరి దాట వద్ద బామా రామ రామ గిరి దాట వద్ద బామా రామ ఓ గిరి లోపల బిచ్చం పెట్టు రామ రామ గిరిలోన బిచ్చం పెట్టు రామ రామ ఓ గిరి లోపల బిచ్చం పెట్టే రామ రామ బామరాయే నీలవాతి రామ రామ బామరావే నీలవాతి బామా నిలవది కన్నే గిరి గీసిపోదకి దాటి బిచ్చం పెడితే
పిచ్చబెట్టే ఆహా. పత్రికలాగా నీ తల వేసేస్తావా బాబో నీలవాది బామా నీ శివకన్యా. అయితే బిడ్డవా ఇది గరుడ ఇంతేనా ఏం లేదు ఇంత మాట అన్నప్పుడే ఆ. ఆ. ఎంత పోతున్నాడు ఆ. రామ 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 ఓ రామ 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 ఈరన్నవో గజాపుడే రామ రామ ఇరన్నానే కాశాపూడే రామ రామ యాడికి వస్తానున్నాడమ్మా రామ రామ యాడికి పోతానున్నాడమ్మా రామ రామ రాజనే కాచేరుకమ్మా రామ రామ రాజానే కాశీరు కల్లా రామ రామ ఈరన్నానే హై. రానవచ్చేనా ఇరన్నానే కాశాపూడు రానే వచ్చే మరి సోసే దీనికి కుబేరా చేతికి గోప్తా రానవద్దమ్మలారా ఆ. ఇంట్లో లాగానే తమ్ముడు చేసిన ఏ. అన్నం లేని వారికి అన్నదానం గోలేని గోదానం తమ్ముడు ఏ. ఇయ్యాల మీరు రామా. అన్నా ఇరణ కశప ఒకవేళ నువ్వు ఏ విధంగా పరిపాలన చేసినామో అంతకన్నా ఒక విధము ఎక్కువేమో చేసిరాము రామరాము మేమల్ల చేసిరాము రామ రామ రావయ్యవన్న నీవు రామరాము కంటి రెప్పోలేమో ఆడుకుంటాము మేము కాపాడుకుంటామయ్యా ఈ పట్నము అన్నా ఇరణ కశప తమ్ములగా చెప్పిండి కనుక చేతి కనప్పుడు ఆ. ఉండి కనుక నా రాజా కస దిగినాడా రామ 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 రాముడే రామ రామ ఈరన్న కజాపూడే రామ రామ పట్నం దాటుతున్నాడమ్మా రామ రామ పట్టణం దాటుతున్నాడమ్మా రామ రామ అడవి బాట పట్టినాడా రామ రామ అడవి బాట పట్టినాడా రామ రామ ఎక్కరాని కొండలమ్మా రామ రామ ఎక్కరాని కొండలమ్మా రామ రామ తాను ఎక్కిపోతాడమ్మా రామ రామ తాను ఎక్కిపోతాడమ్మా రామ రామ దిగారాని కొండలేవి రామ రామ రాని కొండలే మే రామ రామ దిగిపోతా ఉన్నాడేవి రామ రామ దిగిపోతున్నాడే మే రామ రామ మత్తులు మారల్లు దాటే రామ రామ మద్దుల మారల్లు దాటే రామ రామ ఓడుగాలు యాదల్లా రామ రామ ఒడుగులల్ల దాటబట్టే రామ రామ బిడ్డ బీసమానరమ్మ రామ 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 బిడ్డ బీసు రామ 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 భీమసారి గట్లునమ్మ రామ రామ భీమసారి గట్టునమ్మ రామ రామ ఆనందం కారణం కలిసి కొండ మెండని మును మేకరాల గురుడు హరిలోకి వచ్చిండు అటువంటి కనుక తల్లి పెద్దడికి వచ్చి కనుక ఈరన్న కసపుడు అటువంటి కన్యకూల పుట్ట చూసినా కన్యకూల పుట్ట పూజ చేసిన పూజ చేసి పుట్ట కనుక పడమ చేసి కస ఉండ కనుక ఏడు గజము పెట్టిండు ఏడు గజ నిమ్మలు టెంకాయలు పెట్టిండు టెంకాయలు వేసి దబ్బడాలు పెట్టిండు డబ్బులు సన్నసూలు పెట్టి సన్నసూలు పెట్టి సన్నసూలు తలపండు పోపిండు తల కనుక నా తల శిరస్సు కనుక సూరం పెట్టి పదాల మీద పెట్టి ఓం బ్రహ్మదేవాయ నమః ఓంకార శివ పూజ రామ రామ ఓంకార శివ పూజ రామ రామ ఓం బ్రహ్మదేవాయ నీ రామ రామ ఓం బ్రహ్మదేవయ నే రామ రామ ఓంకార పూజలమ్మ రామ రామ ఓంకార పూజలమ్మో రామ రామ ఈరన్న గజాపుడు చేస్తున్నాడా ఈరన్న కశాపుడు ఏమిరా ఈరన్న కశపుడు బ్రహ్మదేవ అంటాడు పూజ చేస్తూ ఉండని ఈ పూజ చేసేవాళ్ళు అని ఎక్కడ మాయమవుతున్నారు నారద భగవానికి ఏనాడు మాయమైనప్పుడే అబ్బాబా ఏమిరా ఈ ఈరణ కశపుడు అయినా ఇంకా మాత్రము కుట్టిన బ్రహ్మదేవుడు వరం పొందుతారు దేవతలను ఏనాడు శిరబంధం పెడతాడు సాప చుట్టినాడు దేవతలు చూద్దాం అనుకోని ఏ కొనానపతి ఏం చేస్తా ఉన్నాడే నాదు ఏం చేస్తా ఉన్నాడా చిన్నగా మెల్లంగా నమ్మ రాము రామ చిన్నగా మెల్లంగానేమో రాము రామ యాడికొస్తానున్నాడమ్మ రాము రామ వైకుంఠం బే వచ్చినాడు రాము రామ వందనాలుగో రాజావర్య రాము రామ దాడిపోయే దండాములు రాము రామ నీకు ఇంత ముందు అన్నట్టు అవు 30 కోట్ల ముందు 70 దేవుడా ఎంత మంచిగా ఉన్నారా స్వామి నారాయణమూర్తి ఒకవేళ నువ్వు లక్ష్మి సమేతుడు వైకుంఠం పరిపాలన చేస్తూ ఉన్నావు నువ్వు
లక్ష్మీ సమేతుడు వైకుంఠ పరిపాలన చేస్తున్నావు అవును మరి ఎక్కడ ఏం జరుగుతుంది నీకేమన్నా తెలుసునా స్వామి నేను వైకుంఠ ప్రపంచం అసలు ఏం జరిగింది చెప్పు నీకు అయ్యయ్యో నారాయణమూర్తి ఈడికిన దగ్గరనే రామరామ ఈడికిన దగ్గరనే రామరామ అది భద్రగిరి పట్నమేమో రామరామ హీరన్న కాశపూడో రామారామ మీ అన్న బ్రహ్మకైనా రామరామ వరదసు పట్టినాడు రామరామ కదులు కదులు వంటినయ్యా రామరామ కైలాసం కదల పట్టే కదల పట్టే వరుగు వరుగు వంటినమ్మ రామారాము వైకుంఠం వరుగుతుంది రామరామ ఒకవేళ మాటలు సోమకాసురుడు యొక్క హిరణ్యకశిపుడైనా హిరణ్యకశిపుడు మీ అన్న బ్రహ్మకైనా వరం పట్టినాడు ఒకవేళ బ్రహ్మ వరం ఇచ్చినా దేవతలైన శిరబంధం పెడతాడే మరి శాప చుట్టాడు మాత్రం దేవతలు ఒక దగ్గర తిరుగుతాడు మరి దేవతల వంశం తక్కువ అవుతుంది ఏనాడు రాజకీయ పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఇప్పుడే నువ్వు పోయి తిరిగేదాన్ని వాకం చేయాలి కానీ బ్రహ్మ వచ్చి వరం ఇచ్చినా ఏం చేయలేము ఇక మానైతే గొడ్డలు కావాలి ఇప్పుడు మొలకతో గొడ్డలు కొడితే పోతుంది అవు నేను ఏమంటాడు తపస్సు భంగం చేయాలంటే ఏదో నాటకం కావాలి నారాయణ స్వామి ఈ చిన్న పనికి నువ్వు పోతావు పోదు పోదు మనది లేరా మస్తు మంది ఉన్నారు అవు వైకుంఠ కనుక ఏమిరా మగవాళ్ళకి ఆడవిలే ఉంటది మగవాళ్ళకి ఆడవిలే మంచులు తపస్సు భంగం చేయాలంటే ఎంత తపస్సు అయినా భంగం అవుతుంది ఆడవిలో చూసి ఎంత మగవాడైనా వశం అవుతాడు అంతే 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 మన పట్టణంలో కనుక దొమ్మలు ఉన్నారు దొమ్మలు వెళ్ళాలి అరే అరే మన పట్నం పడమని ఎవరున్నారు దొమ్మలు ఉన్నారు భోగమలు భోగమలు ఉన్నారు భోగమలు వేసి కనుక నాట్యం చేసి కనుక డాన్స్ చేసి కనుక భంగం చేయాలి భోగమలు పెడితే అమ్మలారా ఇంత మాట వాళ్ళ చేతికి కుబేరు వాళ్ళైనా ఈడికిన దగ్గరనే రామా రామా ఆడిపోతున్న రామా 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 భోగమల్ల వాడకల్లా వచ్చినారా భోగమల్ల వాడకల్లా వచ్చినారా అమ్మా తల్లి రంగసాని పిల్లలు తల్లి పిల్లలు ఇద్దరున్నారా ఏరి మీ ఇద్దరు తాళమాని ఏనాడు ఒక మీ ఇద్దరు తల్లి పిల్లలు ఉన్నారా ఇక మిమ్మల్ని వైకుంఠం రమ్మన్నాడు స్వామి నారాయణమూర్తి విష్ణుమూర్తి రమ్మన్నాడు రండి అవు సరే మంచి అని తల్లి రంగం సాని పిల్ల భోగం సాని ఇద్దరు సరే మంచి అనుకోని తల్లి పిల్లలు అయితే రమ్మ రామో రామ 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 రండేమో రాజవర్య రామో రామ నడిపోయే దండమూలు రామో రామ పిల్ల భోగం సాని వచ్చిరా కొట్టి బిడ్డలు అలాగా నీతో పని కలిగింది 12 ఏళ్ళకి బిడ్డ బలం చూడు ఇలా మీతో పని కలిగింది బిడ్డలారా పడం బాగా మంది మీరు మీతో పని అనుకున్నాం పని కదా బిడ్డలారా బిడ్డ డాన్స్ చేసి ఇప్పుడు ఇరవై కష్టపడి తపస్సు భంగం చేయమంటావు తపస్సు భంగం చేయాలి మేము అడిగింది ఇస్తావా కోరినంత కోరికిస్తా రామ రామ కోరినంత కోరికిస్తా రామ రామ అడిగినంత వాక్యం ఇస్తా రామ రామ కోరుకోండి బిడ్డలారా రామ రామ కోరుకోండి బిడ్డలారా రామ రామ కోరినంత కోరికిస్తా రామ రామ కోరినంత కోరికిస్తా రామ రామ దేశం ఎందుకు రాజ్యం ఎందుకు మళ్ళీ ఎవరు వీరి పేరు కూడా మనకు పని చెప్పారు కూడా అట్లా గుమ్మడికాయ పదార్థం అట్లా ఉంటే దాచి పెట్టుకోవచ్చు కొత్త కొత్త పట్టు చీర రావాలి మాకు 5 ఏళ్ళ ఉంగరాలు 5 ఏళ్ళ ఉంగరాలు అంబరాస గొలుసు ఇంతకు మేము ఏం చేయాలి తపస్సు భంగం చేయాలి
రాజవర్య గిదంత పని మేము మంచి మంచి వాళ్ళనే కింద పడేసినాము ఈ గిదంత మాకు అందుకనే పిలిచింది నన్ను. సరే మంచి అనుకుని తల్లి పిల్లలైనా ఏనాడు మాత్రం ఏనాడు ఒక రాజవారి సెలవు తీసుకొని వీడికి దగ్గరనే రామా రామా ఎడుకోతనున్న రామ 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 అది హరన్న పడివిలోన రామ రామ వాళ్ళు చేరవచ్చినారా రామ రామ హరన్న పడివి కరణ కడిగిన భూములల్లా ఏనాడు మాత్రం హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు ఏనాడు ఒక తపస్సు పట్టిండు ఎత్తికి దిగే కాలం ఇది చేసినాడే ఏనాడు ఒక హిరణ్యకశిపుని కన్నవారు చూసినాడు ఓం బ్రహ్మదేవ అంట అని ఏనాడు వరదపతి చేస్తా ఉండని ఓ బిడ్డ నావే ఇక వీడు మనకెంత బిడ్డ ఇక మరి వీడు ఎంత మనకు మనము ఇక ఈ బట్టలు మొత్తం ఇప్పాలి మీద బొలరాలి వీడు మనం చూస్తాడు తపస్సు భంగం చేస్తాడు అనుకోని మాకు తపస్సు భంగం కావాలి ఇక్కడ సరే మంచిది అనుకోని ఏనాడు తల్లి పిల్లలైనా ఏనాడు మంచి మంచి నాట్యాలు చేస్తామంట అని నేను చిన్నదాన్ని నెల్లూరి భగముదాన్ని నేను చిన్నదాన్ని నెల్లూరి భగముదాన్ని నేను చిన్నదాన్ని కాలు కుట్టదాని నేను చిన్నదాని నన్ను చూడబోయి నన్ను చూడబోయి నా ఒలుపు చూడబోయి నేను చిన్నదాని నెల్లూరు పోదాని ఏమి రాయలారు ఒక తల్లి పిల్లలైనా ఒకవేళ బట్టలు ఇప్పేసినాడు హిరణ్యకశిపుడి మీద పడి ఏనాడు డ్యాన్స్ చేసినా ఓం బ్రహ్మదేవ అంటూ ఉన్నాడే బ్రహ్మ అన్నమాట మాట వరుసలేడు ఏనాడు మాత్రం తల్లి పిల్లలు అలిసిపోయిండు అవు కదా నేనేమే నువ్వు అట్లా కాదు ఇక నువ్వు చిన్నదానవు నువ్వు మంచివాడు మీద నేను చిన్నదాని నెల్లూరి భగవదాని నేను చిన్నదాని నెల్లూరి భగవదాని కాలు కుర్సదాని కాలు కుర్సదాని నన్ను చూడబోయి నన్ను చూడబోయి నన్ను చూడబోయి నన్ను చూడబోయి ఓం బ్రహ్మదేవాయ నమః వస్తు మాట్లాడు కస్తు మాట్లాడు రోషం లేదు నీకు వస్తుందిరా ఏ నాడు మాత్రం వస్తు వాడు కష్టం అంటారే అనుకోని వాడు తల్లి పిల్లలు అలసిపోయినాడు ఇక వీనితోటి మన కాదనుకోని ఎంతకాల మళ్ళీ రామో రామ ఎంతకాలమో మళ్ళీ రామో రామ వైకుంఠం బే వచ్చినారు రామో రామ రాజవార్య దండం దండం పిల్ల రంగదాని పోయిన పని గాయనా పండ మనము అట్లా రాజవార్య మొత్తం బట్టలు ఇప్పేసి మీద కానీ ఆయన ఓం నమ శివాయ ఓం బ్రహ్మ ఓం బ్రహ్మ ఓం బ్రహ్మ అన్న మాట ఇంకా వేరే మాట ఇంకో మాట మాట్లాడతలేడు మొత్తం బట్టలు మొత్తం పొరినాక ఏమి వస్తుంది మాట అదే ఒకటే మాట వస్తుంది ఏం లేదు చూస్తలేడు మీరు ఓడిపోయారు అన్నప్పుడు కనుక పోయి కొంచెం ఆడేమంటాడు 1 2 రంగముడు చూస్తాడా ఉండి కనుక సరే వీని సంగం భక్తి చూస్తానే ఉండి కనుక అని వాళ్ళు తెలిసిండా రెండయ్యానా మామాలారా రామ రామ రెండయ్యానా మామాలారా రామ రామ రెండయ్యానా గాలిదేవా రామ రామ రెండయ్యానా గాలిదేవా రామ రామ రామయ్యానా వానాదేవా రామ రామ రావయ్యానా వానాదేవా రామ రామ అడవిలో నవి రన్నా గడ్వా రామ రామ హరిలో నవి రన్నా గడ్వా రామ రామ ఓరదౌసే వట్టినాడా రామ రామ ఓరదౌసే బంగా వల్ల బంగమల్లవో చెయ్యారా రామ రామ అయ్యా వైకుంఠవాస చెప్పినప్పుడు వచ్చారా అవు మామలారా లోపల కనబడతాడు గుట్ట చుట్టూ కనుక ఊరుకున్నప్పుడు ఊత గమ్మినట్టు పడ్డట్టు చెట్టు ఇరిగినట్టు గుట్టలు ఉన్నట్టు మీరు పెట్ట
కొట్టాలి మీరు ఏడు రోజుల వాన ఒక నాడ కొట్టాలగా గుంటల వల్ల కాదు చెడు వల్ల కాదు ఆగులేదు వాన దేవుడు మత్తులు మారాలి మాట్లాడు కూడా వారాలి భంగం చేయాలి మీరు అల్లుడా విష్ణుదేవా ఇదెంత పనే మాకు ఒక్క గంట సేపు గుమ్మరిస్తాం అంటే మొత్తం ఎక్కడ నిండి పడుతాయి ఈడ కసిపోయి మొత్తం కొట్టుకుపోతాడు అన్నాడు వాగులో కొట్టుకుపోయి ఎట్లా పడతాడు ఇక సరే మంచిది కోరి గాలిదేవుడు వానదేవుడు అయినా ఏనాడు విష్ణుదేవుడు మాటలు ఆలకించి ఏడ సరాసరి ఏనాడు ఒక ఈరడ కసిపుడైనా వరబట్టే ఒక కొండలోకి వచ్చిన అరే అబ్బాబా ఇది ఎట్లా అనుకున్నా గాలిదేవుడు వానదేవుడు 7 రోజులు కొట్టేవానా రామరామ 7 రోజులు కొట్టేవానా రామ రామ 7 రోజులు కొట్టేవానా ఒక గడియలోన కొట్టబట్టే 7 రోజులు పెట్టే గాలి రామరామ ఒక గడిలోన పెట్టబట్టే రామరామ కుంటాలు నిండినాయే రామరామ చెల్రల్ల నిండినాయే రామరామ చెరువులల్లా దేవిపోయి రామరామ కలవలయ్యి పారబట్టే రామరామ ఏమిరా ఈ విధంగా మాత్రము గాలిదేవుడు వారదేవుడు ఎంత వర్షం కట్టినా ఏనాడు మాత్రం బ్రహ్మాండ శబ్దం వస్తూ ఉన్నది గాలికి మాత్రం మాంసం అంతా ఎక్కడ మాంసం అక్కడ వెళ్ళిపోయినాడు గాలికి మాత్రం ఏడో బొక్కలు యొక్క గిలగిల అంటూ ఉన్నాయి ఒక ఊపిరి ఒకటే ఉన్నది ఏడో బొక్కలు అంటున్నట ఏం బొక్కలతో బ్రహ్మదేవ ఒక వరమాంతలేడే ఈ గాలిదేవుడు ఓడిపోయారు అబ్బాబా ఏమిరా ఇంత వర్షం కొట్టేవాడు ఈ బ్రహ్మాండ తపస్సు మాంతలేడు ఇక వీనితోటి మనతోటి కాదనుకోని ఇంతకాల మళ్ళీ ఎంతకాల మళ్ళీ రామో రామ వైకుంఠందే వచ్చినారు రామో రామ హల్లుడు రావు విష్ణుదేవ రామో రామ అల్లుడా వైకుంఠవాస శ్రీమన్నారాయణ ఒకవేళ మాత్రం 7 రోజులు కొట్టేవాను ఒకనాడు కొట్టినాము 7 రోజులు కొట్టి గాలి ఒకనాడు కొట్టినాం ఒకవేళ ఈరడ కసిపుడు ఎక్కడ తపస్సు పట్టిండో ఆ కొండ చుట్టే కొట్టినాం ఒకవేళ చెట్లు కూలిపోయి ఏనాడు మీద పడుతున్నాయి ఏనాడు గుట్టలు కూలిపోయి గులకల మీద పడుతున్నాయి ఎంత మీద పడ్డవాడు బ్రహ్మంట మాతలేడు వర్షం మాత్రం అఘోరమైన కుండపోత వర్షం పడేసి ఎంత పడ్డా కానీ కొండలు కరిపోతున్నాయి కానీ వాడు బ్రహ్మాండ శబ్దం మాట్లాడు ఓం నమో బ్రహ్మదేవుని మాట మాట్లాడేడా ఏమి రా వైకుంఠ వాసన కనుక ఇంత అహంకారం ఇంత భక్త విని ఇప్పుడే చూస్తాను కనుక వైకుంఠ వాసన ఏమంటా ఉండడా ఇప్పుడే కానీ విని తమసంగా ఉపాయం చేయమని ఏనుగంత ఎర్ర గానికంత గంట చేయమా ఏనుగంత ఎర్ర ఏనుగంత ఎర్ర చేయమేసిండు గంట చేయమేసిండు దేవుడు ఏమంటా ఉండడా బిడ్డలారా బిడ్డలాల కనుక ఇలా ఎర్రన్న కసి వ్రతం పట్టిండు పికల వట్టి పీకరుండి రామరాము వట్టి కరువరుండి రామరామ భంగం చేసిరండి రామరామ రెండమ్మ నా బిడ్డలాల రామరామ బిడ్డలాల కనుక లోపల ఎర్రన్న కసి పీకలు వీకండి మాంసం అంతా బుక్కల మాంసం వీకేయండి చర్మంతా శంకులు చిక్కని బిడ్డ చీమలారా సరే మంచి అనుకోని వైకుంఠ వాసులు ఇంత మాట చెప్పినప్పుడే ఏనుగంత ఎరేమే గానుగంత గండు సరే మాకు విష్ణు మాట ఆలోచించి ఎంత చేయాలా మళ్ళీ రామో రామ ఎంతకాలమో మళ్ళీ రామో రామ యాడికొస్తా ఉన్నారమ్మ రామో రామ హరండానే పడివీలకు రామో రామ వాళ్ళు ఏరా వచ్చినాయి రామో రామ ఈరన్నానే కశాపుడు రామో రామ అదే కల్లవారా చూసినాయి రామో రామ కల్లవారా చూసినాయి రామో రామ
ఏనుగంట ఎర్రాజి రామో రామ గంట గండు రామో రామ మాసమల్లా వికావట్టి రామో రామ మాసమల్లా వికావట్టి రామో రామ ఎంత కూడా విగ్రహగారి రామో రామ తొడులు బట్టి వికావట్టి రామో రామ పిక్కలు బట్టి వికావట్టి రామో రామ ముద్ద ముద్ద మాంసమల్ల రామో రామ మాంసమల్ల తీసి రామో రామ ఏమి రా ముద్దలు ముద్దలుగా మాంసం తీసేస్తుంటే ఒక్కడికేసి ఎక్కడ మాంసం అక్కడ తీసేస్తాంలే ఎంత చేసిన గాలికి పోతున్న బుక్కలు కలగలగల అంటున్నట ఏమిరా బుక్కలతోటి ఓం బ్రహ్మ బ్రహ్మ అంటున్నాడు ఒకవేళ అరగంట గండు జీవనేమి మాంసం గుంజి గుంజి అసి కూడా పోయినాయి రామ రామ హరి చల్లపోయినాయి రామ రామ ఏమి చేస్తానంటే అమ్మ రామ రామ ఎంటాకు మళ్ళీ నాయి రామ రామ వైకుంఠంపు తవ్వలల్లా రామ రామ వాళ్ళు కూడా పట్టినారా రామ రామ స్వామి వైకుంఠవాస శ్రీమన్నారాయణ ఒకవేళ మాత్రం అడవిలో ఎండ కశపుని ఎక్కడి మాంసం అక్కడ శర్మం కేజీ మాంసం అంతా తీసి పక్క వేసినాం ఒకవేళ మాత్రం సంగతి ఇక్కడ ఉండగా కనుక 12 గల నిండవాయన 12 గల నిండవాయనప్పుడు కనుక నసం ఉంటే కనుక ఇక్కడ మాలేమవుతున్నాడు లోకమే మాలి మాయ రామో రామ లోకమే మాలి మాయ రామో రామ కలు కలు అంటే రమ్మ రామో రామ సత్యలోకమే గలవట్టి రామో రామ రామదేవుడు రామ రాజు రాజు గలం రాజు కలుగుతున్నాడు గలం కలుగుతుంది కానీ సత్యం కలుగుతుంది దేవుడా ఊరగ పంట వైకుంఠ వరుగుతున్నది సత్యలోకల బ్రహ్మదేవుడు ఏమంటా ఉండడా బాబు సరస్వదేవి కలుగుతున్నది సంగతి ఉంది బామా రామ రామ ఏం సంగతి ఉంది బామా రామ రామ రామరాయ సరస్వతి రామ రామ వామరాజ సరస్వతి రామ రామ బామా సరస్వదేవి ఎన్నలే సత్యలోకల కలం కలుగుతున్నది మరి నాదా ప్రాణేశ్వర ఒకవేళ మాత్రం సత్యలోకం కలుగుతుంది ఏమి సంగతి అంటవా ఇంతకైనా నేను ఆడపిల్లలున్నారా తొలుతేమో కలుకుంటున్నాను ఈడిసే పంచకుంటున్నా ఇంతవయ్య నా ప్రాణానాథ రామో రామ ఇంతవయ్య నా ప్రాణానాథ రామో రామ ఎవరికేమి ఆపాతొచ్చి రామో రామ ఎవరికేమి రాతానల్ల రామో రామ నువ్వు రాత్రల్లా రాసినావు రామో రామ బ్రహ్మాదేవ రామో రామ సరస్వతి రాటకుంటా కానీ మరేవో తెలియదు మా అన్న శంకర కనుక ఇచ్చింది అని తెలుసు ఇచ్చింది ఆజ్ఞ తిప్పేది ఇచ్చేది తెలుసు ఆయన రాసేదే నాకు తెలుసు రాధా ప్రాణేశ్వర ఒకవేళ మాత్రం నీ భక్తులు అయ్యపాటికి నీకోసం వరం పట్టిండు అటువంటి భక్తులు ఎవరైనా సరే భక్తుడు ఏనాడు పూజ భక్తి దేవుడు అనే మొక్కిడు ఒకవేళ వాడు దుర్మార్గుడు అవ్వచ్చు వారికి మాత్రం వరమిచ్చి రావాలి ఏదో చూసుకోమని చెప్తున్నావా కంటి కాడ కళ్ళ చూసిండు అరిసెలు అంజలి వేసిండు అంజలి దిగుతున్నారేమి దేవుడు కానీ అంజలి వేసేప్పుడు అంజలి వైకుంఠవాసు గణ చెప్తానా కొండల మెండన భూముల్లో సౌండ్ పిట్ట కథలు పెద్ద లోపల కనుక సౌండ్ ఆడండబల్లో కసప్పుడు పట్టిన మూడు గైలైతే కైలాసం కదిలిపోతుంది వైకుంఠ మరిపోతుంది బాబు సరస్వదేవి నాదా ప్రాణేశ్వర ఇంకా రమోడు గడే నువ్వు లేట్ చేసి కదులు మన కైలాసం వెళ్ళిపోతుంది ఒరుగుంటే వైకుంఠ వరిగిపోతా అంటవా ఒక కైలాసం కలుపుకుంటే వైకుంఠ వరిగి పోకముందే ఒకవేళ నీ భక్తుడు అయినా ఇరణ కశిపునికి మరి మళ్ళా ఇవ్వాలి రామో రామ
ఓ వరమల్లా ఇవ్వాలి రామో రామ వాడికి ఏమి ఆపాత వచ్చి రాదు రామో రామ నువ్వు ఆపది కాడ దొప్ప రాదు రామో రామ ఇప్పుడే పోతాడా మేఘన తయారు చేసుకొని బ్రహ్మదేవుడు కనుక మరి ఎట్లా వస్తా ఉన్నాడా మేడికాటల మేఘన తంబు కన్నా కొడుగా కొడినంత కన్నా కొడుగా తగినంత వాగ్యాలిచ్చేరా ఏమి కావాలి బిడ్డ ఏమి కావాలి బిడ్డ రామరాము మాత్రము ఇవ్వలేడు ఏం రాయాలి ఒకవేళ వచ్చి నాకు లేవు లేమంటున్నాడు అడిగినంత వాక్య కోరినంత కోరికిస్తానంటున్నాడు అని ఆలోచన చేసుకున్నా వీరన్న రక్షకుడు ఒకవేళ నేను అన్నంత మాత్రం నేను తపస్సడిస్తే నాకు నిజమవును అబద్ధమవును అయ్యా స్వామి దండమయ్యా చేతిలో ఉన్న చెయ్యి వేసి నాకు మాట ఎలా చెప్పవా ఓ స్వామి స్వామి ఓ బ్రహ్మదేవ నీ మాట నిజమని నా మాట నమ్మకం బిడ్డ స్వామి ఒకసారి చేతులు చేయిస్తావు చేతిలో చెయ్యి కోరి కాలు వేస్తా నీకు అడిగినంత వాగేలల్లా నీ కళ్ళ మించేదను కన్నా కొడుక ఏమి ఆపదొచ్చినదా ఆపదల్ల చెప్పారా కాలుగుంట కన్నా కొడుక అయ్యా ఓ స్వామి బ్రహ్మదేవ నాకు దేశం వద్దు రాజ్యం వద్దు నవకన్న భూములు వద్దు ఎండి వద్దు బంగారం వద్దు ఒక చిన్న మాట ఏంటి తీసుకోపోసి బంగారం తీసుకోపో రావే నాయనా అయ్యో నేనేమా రాముల్లా నాకు అలా అయ్యవా రావే నాయనా బయట సాగుంటుంది పొద్దుండగా చావద్దు సాపుట్టుకలేని వరం కొడుకో ఆ
అది డబ్బోని కలిగ పొంగవు నేను అన్నమాట తప్పలేదని ఇస్తిపమ్మని దేవుడు ఇస్తిపమ్మని బ్రహ్మలోకి వెళ్ళి హిరణ్యకశిపునికి ఏమైతే శంకుల మీద శరం వచ్చేసినాడు ఏమైతే హిరణ్యకశిపునికి మదము మాంసము కొవ్వు వచ్చిపోయినాడు ఏమి రాని సాపుట్టుకలేని వరం పొందిపోయినా ఇంకా నాకన్నా ధన్యుడు ఎవరు లేరు దేవతలు శరమంతుడు లేడు పెద్ద బలాడు ఎట్లా వస్తా ఉన్నా వచ్చేది రాని మరి ఇక్కడ జరిగింది ఇక మర్యాద మాత్రం ఇక్కడ ఉన్నని మరి మహేంద్రగిరి పట్నంలో కడియ లోయలా ఏనాడు నీళ్ళ వది కానీ అలనాడు మాత్రం అలనాడు వారి 9 గడియలంట ఇల్లాడు వారికి 9 నెలలే అమ్మవారు మాత్రం 9 గడియలు నిండయిస్తున్నాయి అమ్మవారు మర్యాద ఉండని దేవేంద్రుడు ఏం చేస్తా ఉన్నాడే ఏమిరా దేవేంద్రుడు మాత్రం హిరణ్యకశిపుడు అయినా హిరణ్యకశిపుడు వరానికి పోయిండు వాడు ఎన్నడు వస్తాడు వాడు రాడు అని భార్యను వాళ్ళు వేయలేడు వరమియాడు అనుకోని ఏనాడు ఒక దేవేంద్రుడు అయినా ఇప్పుడే నేను హిరణ్యకశిపుని భార్యను తీసుకొచ్చుకుంటాను ఏనాడు ఒక మాయావేశం కట్టుకొని ఇట్లా వస్తున్నావు దేవి ఆ దేవేంద్రుడు అయినా దేవేంద్రుడు కనుక బ్రహ్మ కనుకనే సంగమేశం కట్టుకోండి దేవేంద్ర ఎట్లా వస్తా ఉన్నా జయ శంకర శంకర నీరాయ జయ శంకర శంకర నీరాయ మండలపురములో జయ విఠలేశుడా మండలపురములో జయ విఠలేశుడా నందనవనములో నారముడి కోరే దేవేంద్రుడైతేనా యాడికి వచ్చిందా దేవేంద్రుడైతేనా యాడికి వచ్చేనా మండగిరి పట్నంబు దేరా వచ్చేనా మండగిరి పట్నంబు దేరా వచ్చేనా మండగిరి పట్నంబు దేరా వచ్చేనా మండగిరి పట్నంబు దేరా వచ్చేనా వాడవాడాలు తానే చూసేనా వాడవాడాలు తానే చూసేనా వాళ్ళ భక్తిరా తానే చూసేనా వాళ్ళ భక్తిరా తానే చూసేనా ఇల్లు ఇల్లునా తానే చూసేనా ఇంట్లో భాగ్యంబు తానే కోరేనా ఇట్లా భాగ్యము తానే కోరేనా ఇల్లు పంట భాగ్యం కోరిండు గేరి భక్తి చూసిండు ఉంటే కనుక మహేంద్రగిరి పట్నంలో కనుక ఇంటికి వచ్చే దేవుడు గంటలమ్మో రామరాము గనగాన గంటలమ్మ రామరాము గంటలు కొట్టుతున్నాడమ్మా రామరామ గంటలు కొడతా ఉన్నాడమ్మా రామరామ బొమ్మంబు శంకులేమే రామరావు శంకు ఆడుతున్నాడమ్మా రామరామ ఏమి రాజంగమయ్య గడగడ గంట కొడతా ఉన్నాడే మరి గంట సప్పుల్లా గండు కానరాడు ఏనాడు బొంబం శంకు పడుతుంటే శంకులు కానరాడు దేవుడు అమ్మవారు నీలవతి అన్న కలియడు లోయలో ఉన్నది ఏమిరా నిండు గర్భవతితో ఉన్న నీలవతి ఏమిరా జంగమయ్య మా ఇంటి భిక్షానికి వచ్చిండు జంగమయ్య ఉత్త పంపియద్దనుకొని మరి ముంచి రోజులుగా 3 తీసుకొని ఓ దాసి కన్యలారా ఒకవేళ మాత్రం ఒక మా ఇంటికి జంగమయ్య భిక్షానికి వచ్చిండు జంగమయ్య భిక్షానికి పెట్టుకోండి సరే మంచిగా అయితే 3 రోజులు ముత్యాలు తీసుకున్నారు పట్టు 10 దోషులు పడాలు తీసుకొని జంగమయ్య బేటి కల్ల రామో రామ మలుదేరా వచ్చినారు రామో రామ అడివాడో జంగమయ్య ఓ జంగమయ్యో మా ఇంటి భిక్షమూల ఓ జంగమయ్య ఇంటి వాళ్ళ బయట వాళ్ళ రామో రామ ఇంటి వాళ్ళ బయట వాళ్ళ రామో రామ ఇంటి వాళ్ళ బయట వాళ్ళ రామో రామ ఇంటి వాళ్ళ భిక్షమైతే రామో రామ తక్కువైనా పట్టు రామో రామ బయట వాళ్ళ భిక్షమైతే రామో రామ అడిసెలు వేరే లేదు రామో రామ నీకెందుకు బిచ్చానికి వచ్చినావు బిచ్చాన్ని తీసుకొని అవతలకి అది దాసి దాసి బయట దాసా మేము దాసి బయటికి చెప్తాను మేము పని చేసేవాళ్ళంగా
పని చేస్తావు నువ్వు మాట నువ్వు కోస్తావు కోస్తా. నూకు మంటి నూకుతూనే ఉంటుంది ఇక కాసు మాట పెడతావు ఎత్తుకింద మెత్త. ఆ? ఎత్తుకింద మెత్త పెడతా. వచ్చి కొత్తిమీర కూడా కోస్తాం. ఏం వస్తావే అయ్యో కనకాంబరాలు మల్లెపూలు ఇప్పుడు కూర్చుని ఎత్తులు పెట్టినాం అందరం. అట్లానా? మరి ఆ పని చేస్తా నువ్వు పిచ్చని చేస్తావా చెప్తాం మరి పోయాము. ఇంటి వాళ్ళ విషయం అయితే పట్టుకుంటేది అవు ఇంత మాటనప్పుడే సరే మంచి అనుకొని దాసి వాళ్ళు ఎంతకి వెళ్ళామంటున్నారు వెనకాల మళ్ళీనారు రామ రామ లో ఇల్లాకి వచ్చినారు రామ ఓ రామ మా బయట పిచ్చం మట్ట అంట ఆయన ఆహా ఇంట్లో పిచ్చం ఇంత కమ్మైనా ఇంత ఎత్తైనా తక్కువైనా పట్టు అంటారమ్మా మా పిచ్చం అసలు పట్టణకి సెలవు అంట. ఇది సైడ్ కట్టింది మళ్ళీ ఇది. సైడ్ కడే రాళ్ళు ఉన్నాయి అవి ఎట్లా చూడాలి రాళ్ళ కింద రాళ్ళ మీద ఎట్లా ఆడాలి మేము ఎందుకంటే పర్వాలు వచ్చిన ఆడమని అదే ఉన్న కథ అమ్మా ఇది లేకుండా సరే కాయం లేకుండా సరే కాయం లేకుండా సరే బిడ్డ బుడిగ రాళ్ళకున్నది బుడిగ రాలేకుండా ఆనికి రాలా ఇవన్నీ కూడా వస్తాయి కదా కాలు పడుతుంది కాలువలు ఇంకుతాయి అమ్మా ఓ ఒక మాత ఆ. మా బయట పిచ్చం పట్ట కూడా అంట ఆ. ఇంటి వారి పిచ్చం ఇంత కమ్మైనా ఇంత ఎత్తైన పడతా అంట ఆహా. నిన్నే పిచ్చం తీసుకొచ్చి పెట్టమన్నాడు ఏమిరా అమ్మవారు నిలవతి కానీ అయినా ఆ. అలనాడు మా తోగా భిక్షం తీసుకొని రమ్మన్నాడా ఇంటి వాళ్ళ భిక్షము ప్రేమతో ఇంత ఎంత తక్కువైన పడతాన్నాడా అవునవును. అబ్బాబా ఇక ఏమి లేదనుకో నిలవతి కానీ అలనాడు నా యొక్క ఈవిడ ఒక వరానికి పోయినప్పుడు ఏం చెప్పిండు బామా నిలవతి కన్నా అక్షగాడు కానీ భిక్షగాడు కానీ ఎవరి మన ఇంటికి భిక్షానికి వచ్చినా ఒకవేళ గిరిగీత గీసినాడే గిరిగీత గీసిండు గిరిగీత దాటి భిక్షం పెట్టొద్దని చెప్పినాడు గిరిగీత అవతలుండే భిక్షం పెట్టమన్నాడు ఒకవేళ గిరిగీత దాచినట్టు తలపండు ఏనాడు పత్తికాయ లాగా తలబడి మరణం అవుతుందని చెప్పిండు ఏం చేస్తున్నాడు యొక్క నిలవది కానీ మరి ఏదో జంగమయ్యకో భిక్షం పెడదామనుకోని ముంచి 3 రోజులు మిత్తాలు తీసుకున్నది పట్టి 10 రోజులు పౌడాలు తీసుకొని జంగమయ్య బేటికే రామ ఓ రామ తల్లి కూడా వచ్చినది రామ ఓ రామ పడిపాడో జంగమయ్య రామ ఓ రామ మా ఇంటి భిక్షములు రామ ఓ రామ కేవలంగా పట్టరా రామ ఓ రామ పడరాదా జంగమయ్య రామ ఓ రామ స్వామి జంగమయ్య అమ్మా అమ్మా నీ పేరు ఏం పేరు నా పేరు నిలవతి కన్య నీలవది కానీ బుద్ధి మెచ్చలేదు ఎందుకు స్వామి నువ్వు కడపవతోటి పిచ్చ పెడతావా నాకు అయ్యో కడపవతోటి పిచ్చమే నీ మోక్షం కాదు పడ్డవాళ్ళ బరకాలు పెట్టేవాళ్ళ మోక్షం కాదు కడపలాడి పిచ్చ వల్ల వెటరారా కడపదాటి భిక్షమాల వెడరారా. కడపలాడి పిచ్చ వల్ల వెటరారా ఆహా. నువ్వు కడపలాడి పిచ్చ పెట్టే పిచ్చ మడకపోతే మరిపోతాను అబ్బబ్బా ఏమి రాయిగా ఏమి చేద్దాం నిలవతిగా నేనే జంగమయ్యనేమో కడపదాటి భిక్ష పెట్టమంటున్నాడు నా యొక్క యముడు గిరిగీత గీసిండు ఒకవేళ అక్షగాడు కానీ భిక్షగాడు కానీ ఎవరు వచ్చినా సరే గిరిగీత దాటి వారితో భిక్షం పెట్టొద్దని చెప్పిండు గిరిగీత అవతల గుండి భిక్ష పెట్టమన్నాడే మరి జంగమయ్యనేమో లోపల భిక్ష పెడితే భిక్షం పడతలేడు నా బుద్ధి వేస్తలేడు బాగా మిసలు అంటున్నాడు నాదా ప్రాణేశ్వర ఎక్కడ ఉండి నీ కర్ణ నా మీద ఉండి అంటారు ఏ నడవక నిలవది కానీ గిరిగీత దాటా బట్టి రామో రామ గిరిగీత దాటా బట్టి రామో రామ పాడు పాడు నా జంగమయ్య రామో రామ మా ఇంటి ఓ భిక్షాములు రామో రామ నీలవది కన్నా గిరి దాటినప్పుడు కనుక నా గిరి దాటి పిచ్చ పెట్టావు అసౌండ్గా దంగవే ఏం చేసిండు ఎత్తి మీద అస్తమాపి కనుక ఏమి చేస్తా ఉన్నాడు నీలవది కన్నా 3 గంటల మూర్చమానా మూర్చపోగానే పచ్చని పాలకి వేసుకున్నాడు దేవుడు పోతా ఉన్నాడు అమ్మ రామరాము రామో రామ రామో బాలనెల్లా తీసుకొని రామరామ వాళ్ళెల్లా తెచ్చుకొని రామ రామ దేవేంద్రులో పోతాడమ్మ రామరామ వాళ్ళెల్లా తీసుకొని అమ్మ హారన్నా వెళ్ళినాడా రామరామ హై హారన్న వెళ్ళినాడా రామరామ జన్మ కొండలమ్మ రామ రామ మెండైన భూములల్లా రామరామ మెండైన భూములు అమ్మ ఈరన్న గజ పోడో పోతున్నాడా దేవేంద్రుడు కూడా వస్తున్నా
ఏమిరా దేవేంద్రుడు మాత్రం ఒక నిలవది గన్నం తీసుకొని వస్తా ఉండని అడవిలోకేసి ఒక నాదుడు కళ్ళ చూసినాడు. అబ్బాబ్బా ఏమిరా దేవేంద్రుడికి ఎంత అప్రబుద్ధి ఉంటే ఏనాడు ఇరణ కసిపుడు వరానికి పోయిందంట వరం పొందడం వీడు పిల్లని ఆపాశలో చేపట్టినంట అని. ఒకవేళ ఇరణ కసిపుడు భార్య తీసుకొని వస్తున్నాడే, ఒకవేళ నిలవతి గన్నం తీసుకొని పోతున్నాడు మంచిది కాదనుకో నారదుడు హరి ఓ నారాయణ నారాయణ అనుకుంటేనే అడ్డగోలికి వస్తాడా మా రామరాము. అడ్డగోలికి వచ్చినాడు నారదుడు, వాళ్ళకు అడ్డమల్లా వచ్చినాడా రామరామ. నారాయణ 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 అసలు నారదుడు అడ్డం వచ్చిండు. దేవేంద్ర కనుక దేవాలయం నీళ్ళని తొలుకొని పోతున్నాడు. నీలవతి కన్నా మోర్చపోయింది. నారదుడు కన్నా అడ్డం వచ్చిండు. దేవేంద్ర నారద ఎక్కడ పోతున్నావు కదా దేవేంద్ర ఏమయ్యా వాళ్ళు ఎవరు దేవేంద్ర చాలా కలిసిపోయిన వెంటలా అట్లా అంటావా? సావా ఒక్కలో సాగు వచ్చింది, ఒక్కలకు సాగు వచ్చింది. ఈ నార్మల్ కథ మంచి లేదు, నేను ముచ్చట పెట్టారు పాపం. అర్థమైంది కదా కూడా అర్థం కాకపోతే ముచ్చట వస్తుంది. అప్పుడు ఆటలు ఆడిన చూసిన అర్థమవుతుంది, ఇప్పుడు తీరు చూస్తారు వాళ్ళకేమో అర్థమైతే దసరా పైసా నుంచి మిసుకు అక్కడ అయిపోతుంది ముడి కదా. అరే వీళ్ళకి ఇవ్వలేరా ఇక తాగు 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 నువ్వే వడుతున్నావు కదా అప్పటి నుంచి బాగున్నావు అమ్మ నువ్వు. ఇక ఆట అనేది మంచిది ఇక్కడే అంటున్నావు ఇట్లా ఇట్లా ఉండాలి గిలి 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 అంటే అయ్యో నీకు మనకి డీపర్ చాయ్ ఏ బాగుండాల ఫింగర్ పెట్టి ఫింగర్ మధ్య కూర్చున్నప్పుడు కిషోర్ చేయవా బిడ్డ అవుతుంది అనేది లాక్కుంది అన్నది ఫింగర్ చెయ్యి చెయ్యి శిల్పని ముడి అయితే శిల్పని చేరుకుంటున్నాడు ఏమైందా శిల్పని శిల్పని అసలు కనుక్కున్నావు పచ్చమి కాలుకోడు శిల్పుడు ఇద్దరు సరిపోలేరా శిల్పిలే నడియాలి శిల్పిలే మరి కూర్చున్నా ఇక్కడ ఇక్కడ ఏసీ వన్ గెట్ అయ్యిండు అయిపోతే మనకు ఇంకో తాగినప్పుడు నా పేరు చెప్పి రాసి తాగిరాడు కదా ఇవ్వరా ఇరా చదవగూడెం చదవగూడెం పేరు రాపించుకోమంటావా నేను తాగేసిన పొద్దుగల పోయండి ఆ మూల మీద బస్ స్టాండ్ కాడ ఒకటి ఉన్నది అని చెప్పినప్పుడు తాగినప్పుడు అందరు పోయి పోయినప్పుడు 5 రూపాయల కోసం 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి 200 అయిపోయింది. కళ్ళు వస్తే వాళ్ళు తాగుతారు తాగినప్పుడు ఏడు కలుగుతున్నాం రాపిస్తే ఎవరో దొరకరా పొమ్మంటున్నారు. నా పేరు చెప్పండి నీళ్ళు నింపెట్టావా చల్ల మళ్ళీ అందులో వచ్చి అప్పటిదాకా
స్టార్ట్ మరి ఇంకా ఆఫ్ చేసుకోండి ఎట్లా జంప్ చేసుకో కంటిన్యూ అయితే గంట అయింది ఇప్పుడు గంట నడుస్తుంది అరియా ఆపితిని కథ అపకారణైతే నిలిపితిన కథ నిర్దోషనైతే తప్పులు 2 దండాలు 3 ఏనాడు మాత్రం ఏనాడు నారదుడైనా ఏనాడు దేవేంద్రుడికి ఏనాడు అడ్డగోని అడ్డం వచ్చిండు స్వామి దేవేంద్ర స్వామి దేవేంద్ర అది ఏందయ్యా పల్లకిలు ఎవరు వాడు రాడు బ్రహ్మ కోసం వచ్చి వాడు బ్రహ్మ వరమేడు వాడు రాడు వాడి భార్య నిలవది కానీ అయ్యయ్యో దేవేంద్ర ఎంత ఎట్టి వాడవయ్యా రామరామ ఎంత ఎట్టి వాడవయ్యా రామరామ నువ్వు ఎంత గుట్టి వాడవయ్యా దేవేంద్ర రామయ్య దేవేంద్ర రామ రామ స్వామి దేవేంద్ర ఒకవేళ మాత్రం హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం వరదావసి పట్టిండు బ్రహ్మదేవుడు వచ్చి హిరణ్యకశిపుడికి ఏనాడు వరం ఇచ్చినాడు వరం తీసుకొని ఒక హిరణ్యకశిపుడు వస్తూ ఉన్నాడే వస్తున్నాడు నిజంగా వస్తున్నాడు మరి ఏనాడు మాత్రం దేవేంద్రుడు నిలవదిగా నిలిచిపెట్టి వెళ్ళిపోని ఏమిరా మరి నారదుడు ఏం చేస్తా ఉన్నాడు మరి ఆడపిల్లని ఒక్కదాన్ని నిలిచిపెట్టి పోతే న్యాయం కాదనుకోని ఏనాడు ఒక నారదుడు ఏం చేస్తా ఉన్నాడే మరి ఏనాడు ఒక పల్లకి తీసుకున్నాడు పల్లకి స్వామి నారదా నేను ఎక్కడొచ్చింది అడవిలకు అమ్మా నిలవది కానీ అడవిలోకి వచ్చి నిందులకపోయి నీ పట్టణం నిలిచిపెట్టని అమ్మవారు నిలవది కానీ గర్భవతి ఉన్నది అమ్మవారు గర్భవతి అమ్మవారు దొరుకున్నాడు నిలవది కానీ ఏమన్నా నాడు ఏమంటా ఉన్నాడు అమ్మా నిలవది కన్య కనుక నీకు బోధ చెప్తా రాజా సంగతి దేవతల సంగతి తెలుసా అమ్మ నీకు నాకు తెలియదు స్వామి దేవతలు అంటే కనుక పెద్దవాళ్ళమ్మా నమ్మిన వాళ్ళని నిమ్మ ఉంటారు తలాపు ఉండరు వచ్చిన మారి కొంగల బంగారం ఉంటారు దేవతని నమ్మాలమ్మా అంటే నిలవది కన్య కనుక బోధ చెప్తున్నాడు మా నిలవది కన్య విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మంచి బొమ్మలంట కొన్ని మాయ బొమ్మలంట విష్ణుదేవ బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మట్టి బొమ్మలంట మాయ బొమ్మలంట మిద్దెలున్నది మేడలున్నది కొంచెములో ఓకే మనసా కొంచెములో ఓకే ఎందులో శ్రీదూల మిద్దెలున్నాయి మేడలున్నాయి కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఎన్నడూ వచ్చి తీసుకపోంగా కొద్దెలున్నారంట అని మేడలున్నారంట కొడుకులున్నది బిడ్డలున్నది కొంచెములో ఓకే మనసా కొంచెములో ఓకే ఎందులో శ్రీదూల కొడుకులున్నారంట నీకు బిడ్డలున్నారంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చి తీసుకపోంగా కొడుకులున్నారంట బిడ్డలున్నారంట చేతుల బెల్లం ఉన్నంతసేపు కాకి బలగమంట చేతుల కాకి బలగమంట చేతుల బెల్లం సరిపోయినప్పుడు ఎవరు రాలేంట ఎవరు రాలేంట శివునమ్మ వరరా శివునమ్మ వరరా శివునమ్మ వరరా పూజయ్యవరరా హరినమ్మ వరరా హరినమ్మ వరరా హరినమ్మ వరే హరి పూజయ్యవరరా హరినమ్మ వరరా హరినమ్మ వరరా హరినమ్మ వరరా హరి పూజయ్యవరరా నరినమ్మ వరరా నరినమ్మ వరరా నరినమ్మ జనక జను నరినమ్మ వరరా అలసిపోయింది అలసిపోయి కనుక నన్ను అడుగు మీద కూర్చున్నది ఇట్లా అడుగు గోడ కొట్టి కూర్చున్నది గోడ కొట్టి కూర్చుని ఏం చెప్తున్నాడు
ఏనాడు ఒక నిలవది కానీ నాయన అలిసిపోయి మాత్రం నిలవది కానీ ఏనాడు నిద్రపోయినట్ట ఏమిరా మా అమ్మ కడుపులో నరబాలకుడు ఏమంటూ ఉన్నాడు ఇప్పటిదాకా నారదు చెప్పి మా అమ్మ మూలిగిందే ఒకవేళ మా అమ్మ మాత్రం నిద్రపోయింది ఇప్పుడు ఎవరు ములగాలనుకొని కడుపులో నరబాలకుడు దేవుడు కడుపులున్న వాళ్ళు ములుగుతూ ఉన్నాడా మంచివాడు విష్ణు భక్తులు 11 కోట్లు బ్రహ్మ భక్తులు 11 కోట్లు శివుని భక్తులు 11 కోట్లు అని చెప్తా ఉన్నాడు హరి పెద్దవాడు హరి అని నమ్మి చేసుకోవాలన్నారే ఇంత మాట చెప్పినప్పుడే నారదు చూశాడు తల్లి మూలుతుండే తల్లి నిద్రపోయింది ఎవరు మూలుటలే అని ఇక్కడ చూసాను కదా గర్భంలో అర్భాల మూలుతున్నాడు మూలిక సమకాలం అని కనుక నారదు భూత బుగులు కొట్టి ఇది కలివాయ కనుక గర్భ పిండ మూలుతని భూత బుగులు నారదు వెళ్ళిపోయిన సమర్థ అక్కడ ఉండాలి కష్టపడి ఎట్లా వస్తున్నాడు ఏమిరా ఈయన కష్టపడు మాత్రం అడవిలో ఏం చూస్తా ఉన్నాడు మరి ఏనాడు ఒక దేవునితో వరం బ్రహ్మతో వరం పొంది ఏనాడు మాత్రం ఈయన కష్టపడి వస్తా ఉన్నది వస్తున్న సమకాలం మందు పట్నం మైనగిరి పట్నం లోపల అయినా ఏనాడు మాత్రం చేతికింది వాళ్ళు రాజమాత వరం తీసుకొని వస్తున్నట్ట అని ఏనాడు సన్నాయి మేళతోటి మంగళార్థం తీసుకొని ఏనాడు కాబట్టి వాళ్ళు అడ్డగోలి వస్తారమ్మా రామ రామ అడ్డగోలి వచ్చినారా రామ రామ ఎలుకున్న నీ వాలినమ్మా రామ రామ కుడికల్ల తీసినారు రామ రామ కొడుకున్న నీ వాళ్ళునేమో రామ రామ ఎడమాకు తీసినారు రామ రామ ఏమి రామాత్రం ఈ విధంగా మాత్రం ఎదుర్కొన్న వేడుకున్నరే వేడుకోని మాత్రం లేత తొలకు తోలుకొని రాని ఈయన మర్యాద ఇక్కడ ఉండని కలియడి లోయల దేవి అమ్మవారిని రాజు కూర్చున్నాడు రాజు ఎదుర్కొన్నప్పుడు రాజు రాజవర్య అంత మంచిదే కానీ నువ్వు పోయిన పని కాయ నా పండ అడుగురా అరే నేను కాయ చేస్తానా కాయ రావు పండు చేసిన మా గడవలకి సెల్ ఫోన్ ఎడగాలి మరి అంత మంచిదే రాజవార్య అంత మంచిదా అంత మంచిది దేశమంతా మంచిది అన్నారే రాజు రాజు కూర్చున్నప్పుడే లోకిల్లా కనుక అమ్మవారు ఇలా కనుక 9 గల్లిండా దేవుడు 9 గల్లిండప్పుడే గర్భంలో అర్భాలకున్నా ఏమంటా ఉన్నాడా ఏమిరా కడుపులున్నారు బాలకుడు తోలు ఎంకుతున్నాడే అలనాడు వారికి దేవతల వలన 9 గడియాలంట ఇలనాడు వారికి 9 నెలలు 9 గడియలు నిత్య అవుతున్న దేవి 9 గడియాల బాలుడు ఎత్తు జన్మస్తున్నాడా ఏ హరాల మాదేవా కడుపుల బాలుడు పుట్టడి గడియల్లా పుయ్యని చెత్తూరా పూతలు పట్టేనా ఆయన చెత్తూరా కథలు పట్టేనా ఉల్లాలింగాలే పండి బొల్లేరా నగరం పెట్టేరా పుస్తు కొట్టేరా నంది కూడానే లింకలు కొట్టేరా బాలుడు పుట్టేటి గడియాలో పాల పుయ్యని చెట్లురా పూతలు పట్టేనా కాయన చెట్లురా కాతలు పట్టేనా 70 కోట్లానే చేతులు కూడానే గడగడ వరికిరి పడ్డారా బాలుడు పుట్టేటి గడియాలో పాల ఎట్లా ఉట్టాలి ఎలా ఉట్టాలి చెమట ఉడతారా చెవిటి పిండామా ముట్టెడు ఉడతారా మురికి పిండామా నూనెడు విడతారా ఎంగిలి పిండామా బాలుడు వైద్యేనా ఎడబాకాలురా ఎన్నుకు దాపేనా పొడి కాలురా పట్టుకు దాపేనా తల్లి నా బీరా పొట్టనైతే పర్రా పర్రానే పరగా తీరీరా పళ్ళు కూడానే బంతే పువ్వులే బట్ట పడ్డాడా అది నారాయణ బంతే అయితే అందరు బాలులు పుట్టగానే ఉంగా ఉంగా క్యావకానే ఏడుస్తుంటారు ఈ పిల్లవాడు ఏమంటున్నాడు హరి ఓం బ్రహ్మాయ నమ ఓం బ్రహ్మాయ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ అంటున్నాడు ఏనాడు మాత్రం ఈ బాలు మాత్రం పుట్టినప్పుడు హరి ఓం నారాయణ అంటే ఉండని మీ తల్లి పిల్లల మర్యాద ఇక్కడ ఉండదు ఏనాడు మాత్రం ఇలా కసిపడి చేద్దామని తోళ్ళు రాజా కసిరి మీదనే చేతికి దిక్కు పేరు రాజు దగ్గరికి వచ్చినారు రాజవర్య
రాజా దాసి వాళ్ళు ఉన్నారు ఏమి రా ఎక్కడ చూసినా అని పిల్లలు క్యాబ్ కావాలి ఈ పిల్లవాడు హరిఓం నారాయణ అంటున్నాడు ఇంకేం మా అనుకున్నారు అనుకోని సక్క సరాసరి రాజుపేరు కొట్టారు రాజవర్య అందరి పిల్లలు ఏమంటారా బిడ్డ పోయి పండుగ వచ్చావు నీకు కూడా ఇంట్లో ఒక భక్తితో శుభవార్త నీకు కూడా ఒక శుభవార్త నీకు కూడా బంగారం లాగా శుభవార్త ఏమైంది బిడ్డ చెప్పమాట చెప్పాలి నీకు కొడుకు ఎల్ల పుట్టినాడు రామ రామ కొడుకు ఎల్ల పుట్టినాడు రామ రామ అవు కానీ ఈ మాట తెలిస్తే ఇంక ఇంకో మాట చెప్తే ఇంక ఈ కాలం కంటే అప్పుడు కాలం అంటే ఎట్లా ఉన్నది కానీ కాలం గుడ్డలు ఉన్నది అదే బిడ్డలు ఉన్నదంటే కొడుకు పుట్టిందే గోత్రం కొనియాలమ్మా గోత్రం ఉండాలి కొడుకు ఊడితే పుట్టినాము కానీ అసలు సగం తెలుసు రాజేంద్ర కుమార్ ఇప్పుడు నిన్నట్టు రాజవర్య అట్లా కాదు నీ కొడుకు పుట్టినట్టుగా అందరు పిల్లలు పుట్టాకనే ఏమంటారు ఉంగా 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 నడుస్తారు ఉంగా ఉంగా నేడుస్తారు కానీ నీ లేరు ఎవరు లేరు చిన్న పిల్లలు అగాడు ఉన్నాడు అగో అరుగు మీద చూద్దాం చూద్దాం రాజవర్య అట్లా కాదు కానీ నువ్వేమనంటే నేను చెప్తా ఇక అందరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఉంగా ఉంగా నేడుస్తారుగా నీ కొడుకు మాత్రం లీలా అయినా చెప్పాలా రాజవర్య నువ్వు ధూపదాపుతున్నావు అంటే ఏదో ఉంటుంది ఇక రాజవర్య ఇక అందరు పిల్లలు ఏమో పుట్టగానే ఉంగా ఉంగా అంటారు నీ కొడుకు పుట్టి పుట్టి భూమి మీద పడగానే హరిఓం రామాయణ హరిఓం నారాయణ అంటుండు రాజవర్య ఇప్పుడన్నా మాట అది అంటే వాడు శత్రువు ఉన్నాడా శత్రువారా ఉన్నాడా అవును రాజవర్య మేము అవతం ఆడతామా మీ పిల్లలు మేమని తీసుకుపోయి ఇంట్లో పోయి నన్ను మీరు పోతాడు మరి మళ్ళీ మా పిల్లాడు వచ్చినాడు రాజవర్య మేము ఉన్నది చెప్పేవాళ్ళం ఎంతకైనా ఇంత మాట ఉన్న బగ్గు బగనమని ఇరన్న కష్టపడే దాన్ని వస్తా ఉన్నదేవి ఉంటే కనుక నేను లోపల సప్పుడు వస్తా ఉన్నది ఏనాడు మాత్రం వాడు నీలమదేవి బాలుని మాత్రం ఎత్తుకొని ఏనాడు కళ్యాణ రోజులో ఉన్నాడు ఏనాడు క్యావ్ క్యావ్ ఏడుస్తుంటే హరిఓం నీలమాతి రామ రామ నారాయణ అంట ఉన్నరా స్వామి నాదా అదేం చప్పుడు అది నాదా ప్రాణేశ్వర కళ్ళల్ల కోపం అయ్యా ఓ నాదా కళ్ళల్ల కోపం అయ్యా ఓ నాదా నువ్వు కడుపులోకి దించరాదా రామ రామ ఇంటవయ్యా ప్రాణనాదా ఓ నాదుడా నాదా ప్రాణేశ్వర మనకు మాత్రం ఏనాడు ఒక కొడుకు పుట్టినాడు మనకు మాత్రం ఒక కొడుకు పుట్టిండు ఏనాడు ఒక కలిమాయతోటి ఏనాడు పుట్టంగా మాత్రం హరి అని శబ్దం వస్తున్నది హరి అంటే బామా నీలవతి కంటే నాకు పెద్ద శత్రువాడు హరి అంటే కనుక హరి వాడ కనుక మా అన్న తప్పిన వాడు కనుక వాని కనుక వాని పేరు చెప్తే ఒళ్ళు బగ్గమంట ఆదమ్మ ఒళ్ళు బగ్గమంట ఆదమ్మ హరి అన్నవాడు నాకు శివులవాడ రాదే బామా అది అంటే వాడు పెద్దవాడు వాడిని ప్రాణం చేసేవాడిని వాడి పేరు నాకు ఇన్నో రావద్దు నాదా ప్రాణేశ్వర ఒకవేళ కొడుకు ముఖం పక్క పక్క పప్పాడ పడప పళ్ళు కొరుకుతున్నవే
నాదా ప్రాణేశ్వర చిన్నవాడున్నాడు రావు రావు నాదా రావు రావు నాదా కొడుకు చిన్నవాడు ఈ ముళతుల గుడ్డు గుడ్డు కూడా ఉన్నది ఇలాంటి రోజున పెంచి పెద్దగా చేసి చదువునేశాలల్లా చదువునేశాలల్లా హరి అన్న మాట హరి అన్న మాట నేను బంధువు చేసినా నా ఈ మాట వినవా నీ కాళ్ళు మొక్తా నాగా కొడుకునేమి చదువుశాలలో పంపించి చదువుశాలలో పంపించి కనుక హరి ఓం నారాయణ బంద్ చేస్తావా హరి ఓం నారాయణ బంద్ చేసి ఓం నమ శివాయ నేను మాట అనిపిస్తా ఓం నమ శివాయ అనిపిస్తావు అవు అనిపిస్తావా అనిపిస్తా స్వామి ఒకవేళ ఇవి చేసే విందు వినోదాలన్నీ చేద్దాం అట్లంటావా ఇంత మాట అన్నప్పుడే బాగా మాట ఆలకించిండు పుల్లలు వేసిండు దేవుడా బంగారు తోట నుంచి చెల్ల కట్టి పడవాదురు దేవుడా ప్రేమతో పేరు పెట్టా దాసి ఇగో లేక 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 మాకు దేవత ఒక పిల్లాడు పుట్టిండు దాసి ఒక మంచి పాట పాడాలి దాసి ఇగో మంచి పాట పాడాలి ఇగో ఇనామిస్తా నీకు ప్రైజులు ప్రైజులు కప్పులు షాయ్ తాగిన కప్పులని నీకే నాకా నీకే బహుమతులు షాయ్ మీకేమో మంచి మంచిగా నాకేమో షాయ్ నాకు మంచి మంచి పాటలు వస్తాయి మళ్ళా నన్ను ఎక్కడెక్కడ తొలగొదరు చేస్తా ఈ షాద్నగర్ నేనే హైదరాబాద్ నేనే పరిగి నేనే మొత్తం రైళ్ళ మీద కూటర్ల మీద మోటార్ల మీద స్కూటర్లు కార్లు వేసుకొని వస్తా నా మీద మా ఊరికి తొలకపోరికి నన్ను తొలకపోరికి వస్తాయి నా పాటలకు ఈ ఊరు వినిపించాలా సరే మంచి పాట పాడతావు ఎన్నుడి జోచితానంద జబాలకుందా జోచితానంద జబాలకుందా జోచితానంద జబాలకుందా జోచితానంద జబాలకుందా జోచితానంద కాసరా గట్టుకు అసాలే లేవు కాసరా గట్టుకు అసాలే లేవు పిల్లగాని తండ్రికి మిసాలే లేవు అయ్యో అయ్యో నేను పాట పాడినా కదా అయ్యో వేరే పాట పడుతున్నా మాది అట్లా కాదు మంచి వాడు మంచి వాడతా నేను మంచి వాడతా మంచి వాడు దెబ్బతింటావు అవు మంచి లేయాలి లడుగు లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు లడుగు నాయన్న నేనే పోతామంటే నువ్వే వస్తీవా నేనే పోతామంటే లొడ్డు సంకల పెట్టి కొడుతుంకయ్యో పాట పాడేదా గోడలు దుంకుంటే ఇట్లా ఉప్పు దుంకురాట అమ్మ నాకు ఇవే వస్తాయి టైం లేదు నేను వాడా మంచి పాట వాడాలా కొక్కో కో గే కొక్కో కో గే కొట్టబోయి నామగడు కోటంలో ఇరికే కొక్కో కో అట్లా కాదు ఇక అట్లా ఇక నాకు చిటుక్కున మా కొత్త పెళ్లి అయింది ఆ ముచ్చటకి ఇప్పుడు చిటుక్కున ఆడుకొచ్చింది అట్లా కాదు ఇక నాకు కొత్త పెళ్లి అయింది మా అమ్మగారు నాకు రిమోట్ ఓన్ టీవీ ఇచ్చారు టీవీ పెట్టిరు అయితే ఇక నేను టీవీ ఆన్ చేయగానే అన్న పోసే రామమ్మ సినిమా వస్తున్నా పొద్దుగాల పూట ఇక నేను టీవీలో ముఖం పెట్టినా టీకి ముఖం పెట్టిండి తల్లి టీకి ముఖం పెట్టినా నా మొగడు లంక చెవులు అట్టగాడు ఇట్లుంటాడు మంచిగా నా మొగడు చేరికి 4 గంటలకు పోయాడు ఇక నీ చేరికి పోయి దింతున్నాడు
15 11 అయిపోతుంది. నేను టీవీ మొక్క సినిమా అయిపోలేదు, నేను టీవీ కెరీ అయినా ఇక నా మూడు శని కాడున్నాడు. ఇంకా మా మళ్ళీ ఇంకా రాకపోయా రొట్టె తీసుకొని ఇంకా రాకపోయా అంటే నేను ఇంటికాడ ఏం చేస్తున్నా, గచ్చుల బసాలు గచ్చులనే పొయ్యి మీద కుండ పెట్టలేను, పొయ్యిలో కట్ట పెట్టలేను. నేను ఈ పని ఇక మా మొగనికి కోపం వచ్చింది. ఏవుసా మిడిచిండు, ముళ్ళుగడ్డ తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. మాది గిట్లనే ఉంటుంది 3 తారకమ్మల గుడిసె. సూర్యహేంద్ర రాజు గత్తుంటది. సూర్యహేంద్ర రాజులు మా ఇంట్లోనే ఉంటారు ఎప్పటికీ. ఇక ఇక్కడ 2 మూతలు మా ఇంటికి, ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి. నేను టీవీ చూస్తున్నా, మెల్లగా వచ్చే చూసిన ఇట్లా వేసి వస్తే మీరు ఇట్లా వేసి వస్తున్నారని నేను ఏం చేసి అట్లా పోయినా. ఇక్కడ వేసి కొట్టడానికి కోపంతో ముళ్ళగడ్డ తీసుకుని వచ్చాడు. అంటే ఆ కొట్టం తిరిగాడు, కొట్టం తిరిగిండి. పాట లేదు పాట వాడుతున్నది. భక్తి ప్రాణ భక్త ప్రాణ పేరు పెట్టినారే భక్త ప్రాణ పేరు పెట్టినారు భక్త పేరు పెట్టినారే వచ్చిన దేవతలకు ఏమనుకో విందులు వినోదాలు జరిపించని ఇక్కడ దేవతలు అక్కడ వేసుకొని అమ్మవారి విలోతి కానీ బాణ వేస్తున్నారమ్మా రామ రామ బాణ వేస్తున్నారేమో రామ రామ గడియల మీద బాలుడమ్మ రామ రామ బాలలో వెరగబట్టి రామ రామ
తప్ప తప్పు అడుగులు వేస్తా ఉన్నాడే మరి తలుపు కొల్ల ఇంత ఇంత బాలుడైనా వాళ్ళు పెరుగుతున్నాడమ్మా రామరామ వాళ్ళు పెరుగుతున్నాడమ్మా రామరామ 12 ఏళ్ళ బాలుడాయే రామరామ 12 ఏళ్ళ బాలుడాయే రామరామ 5 ఏళ్ళ బాడైనప్పుడు 5 ఏళ్ళ పిల్లగాడైండు 5 ఏళ్ళ పిల్లగాడైన అన్నగా చూడగనగా ఏమిరా నా భార్య చెప్పింది అది ఓం నాన్న బండి చెప్పిస్తాను అది ఓం నమస్తే అనిపిస్తాను చదువు చదువు పంపిస్తాను ఏమంటారా చేతికింది వాళ్ళు ఒకవేళ నా కొడుకు భక్త ప్రహ్లాదుడు ఒకవేళ ఒక చదువు శాస్త్రాలకు తోలియాలి పంతులయ్య దగ్గరికి తోలుకపోండి పంతులయ్య దగ్గర తోలుకపోండి నా కొడుకు హరి ఓం నారాయణ మంత్రం బంద్ చేయాలి ఓం నమ శివ నేర్వాలి ఒకవేళ పంతులయ్య కడిగినంత వాగ్దానం ఇస్తా గుమ్మడికాంత బంగారం ఇస్తా అన్నిళ్ళ ఉంగరాలు అంబరాస గొలు సిరిస్తా ఈ హరి ఓం నారాయణ బంద్ చేసి ఓం నమ శివ నేర్పాలి తోలుకపోండి అంత మాడినప్పుడే చేతికి ఎదుగుతారు సరే మజా అనుకోని అలా పెట్టుకోని రాము అలా పెట్టుకోని వచ్చినారు రామ రామ పంతులు అయ్యా బేటికే రామ రామ వచ్చినారు రామ బంధాలు పంతులయ్య రామ రామ దడిపోయే దండమూలు రామ రామ పంతులు మాది మహేంద్రగిరి పట్నం హిరణ్య కశిపుడు చెప్పింది ఆయన అంటే అంత భయం మరి హిరణ్య కశిపుడు అంటే ఏమనుకున్నారు ఆయన పేరు చెప్పిన గద గద అనుకుతున్నా మా రాజు పేరు చెప్తే ఎవరైనా గద 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 ఉనకాలి ఇక నేనేం కొట్టాడు నేనేమన్నాడు మరి ఎందుకు వచ్చినావు ఈయన ఎవరు తెలుసా ఎవరి పిల్లాడు హిరణ్య కశిపుని కొడుకు భక్త ప్రహ్లాదుడు కర్రగా ఉన్నాడు హావు మా రాజుకు అట్లా కర్ర ఉండే అందుకే అతను పుట్టాడు అవు ఇక పంతులయ్య ఈయన హరి ఓం నారాయణ అంటాడు హరి ఓం నారాయణ బంద్ చేసి ఓం నమ శివ మంత్రం నేర్పాలి అరే ఇంకా పొట్టు ఏం సరే సరే మీరు పాటలు నాకు మనం దోస్తులం మనం పంతులు మనం అందరం ఒకటి మనం పాతోళ్ళం ఇప్పుడు వచ్చాడు మా పిల్లలు ఎట్లంటే పట్టాలి మీరు మంచిగా చదువు నేర్చుకున్నారంటే మా పిల్లలు అంటే అనాలి అంటావా అరే పొరగా మా పిల్లలు వాళ్ళకంటే ఎక్కువ అంటున్నాను సరస్వతి అరే పొరగా ఏం రావు కట్టావు సరస్వతి వస్తావు సరస్వతి ఏ మా పిల్లలు